జిల్లా సూలూరుపేటలో ఒక మహిళ అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. రైల్వే గేట్ సమీపంలో ఉన్న కృష్ణా లాడ్జ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జ్ లోని రూమ్ నెంబర్ 101 లో మహిళా మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఒక మహిళ అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. రైల్వే గేట్ సమీపంలో ఉన్న కృష్ణా లాడ్జ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జ్ లోని రూమ్ నెంబర్ 101 లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి. నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట వద్ద ఉన్న కృష్ణా రాజ్యంలో అయితే ఒక మహిళ 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్న యువత అయితే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఇది హత్య ఆత్మహత్య అనేది మాత్రం ఇప్పుడు కూడా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. స్థానిక సిఐ మురళీకృష్ణ అదేవిధంగా టీం అంతా కలిసి ఇప్పటికే ఆ రాజీకి చేరుకున్నారు. అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్ల ఈ కేసులో పూర్తి క్లారిటీ అయితే పోలీసులు ఇంతవరకు మనకు అందించలేకపోతా ఉన్నారు. అయితే రైల్వే స్టేషన్ నుండి దిగిన మహిళ అంటే రైల్వే స్టేషన్ లో వచ్చి రైల్వే స్టేషన్ నుంచి లాడ్జీలోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ లో ఆ మహిళ ఒకటే దిగిందా, లేకపోతే తోడుగా మరి ఎవరైనా వచ్చారా, లేకపోతే అక్కడ ఎవరైనా ఈ గంజాయి బ్యాచ్ లాంటిది ఏమైనా అటాక్ చేసిందా, ఏంది అనేది అయితే పూర్తి విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క మహిళ ఆత్మహత్య మాత్రం అనుమానాస్పదంగా కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ గంజాయి బ్యాచ్ మాత్రం అత్యంత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం కూడా నెల్లూరులో పెంచులయ్య అనే వ్యక్తిని అత్యంత దారుణంగా వేటకొడలతో నరికి చంపారు. అంటే గంజాయి నెల్లూరు జిల్లాలో 3 పువ్వులు 6 కాయలాగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ గంజాయి వల్లే యువత పెడదారి పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ హత్యలో కూడా ఇలాంటి పాత్ర ఏమైనా ఉందా ఏమన్నా అని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. పైగా రైల్వే స్టేషన్ కి అత్యంత దగ్గరలో ఉండే లాడ్జి కాబట్టి రైల్వే స్టేషన్ లో ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందని కూడా పోలీసులు ఆ స్థాయిలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 101 రూమ్ లో ఆ మహిళకు సంబంధించిన అన్ని సేకరిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు అయితే కనిపించడం లేదు. అంటే ఈ మహిళ బయట నుంచి వచ్చి అంటే పక్క రాష్ట్రం ఏమైనా అయి ఉంటుందని చెప్పి అంటే తెలంగాణ రాష్ట్రం మనకు సంబంధించిన ఏమైనా ఉంటారా, లేకపోతే పక్కనే ఉండే మద్రాసు సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పి కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ ఎలాంటి ఆధారం అయితే పోలీసులకు ఇంతవరకు దొరకలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ సీసీ ఫుటేజ్ రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్, ఆ లాడ్జికి చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకు ఈ మహిళ ఇలా అయిందని, అంటే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య చేసి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయారని చెప్పి పోలీసులు అయితే ముమ్మరంగా విచారిస్తున్నారు. ఏదేమైనా కానీ గంజాయి బ్యాచ్ మీద అయితే ముమ్మరంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క గంజాయి గురించి ఎంత చెప్పుకున్నా అంత తక్కువే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ కూడా తయారవుతున్నారు. ఇప్పటికే అరుణ అనే లేడీ డాన్ ని జైల్లో పెట్టారు. మళ్ళీ కామాక్షి అనే మరో డాన్ కూడా తయారైంది. నెల్లూరు జిల్లాలో ఇటు ఆ రౌడీ షీటర్ల కన్నా లేడీ డాన్ లో హవా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఎందుకు ఈ మహిళ ఈ విధంగా నిర్జీవ స్థితిలో పడిందని చెప్పి పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా కానీ సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్ రెడ్డి.
బయటకు వస్తున్నారు. రాత్రి 10-10:30 ఉంటారు కదా రోజు పనికి అరుచుకుంటున్నారు పెద్దగా అరుచుకుని భయం వేసి వేరే వాళ్ళు పిలుచుకొని ఇంట్లో పాటు పడుతుంది